ఓకే. సో, ఇక్కడ మనము ఇప్పుడు ఉచితేన కనిపిస్తుంది కదా! ఈ ఉమ్, ఉచితేన అనేది ఈ తృతీయ విభక్తిలో ఉంది కదా! ఉమ్, ఉమ్, ఈ తృతీయలో ఉంది కాబట్టి మనకి అన్నిటికీ ఏన అనేది రావాలి కదా! సో, రామ శబ్దం ఉందనుకోండి. సో, ఇప్పుడు ఏమొస్తది అంటే రామేణ. రామేణ. సో, ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది పుంలింగము, తర్వాత నపుంసకలింగానికి సేమ్ ఉంటది. అదే రూపం. ఓకే. అవును. పుంలింగము, ఫస్ట్ నపుంసకలింగం. రెండు డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏకవచనం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి డిఫరెంట్ ఉంటుంది. ఆ! అక్కడి నుంచి నపుంసకలింగం రామ శబ్దానికి మళ్ళీ ఉంటుంది అన్ని తృతీయలో సేమ్. కరెక్ట్. యాహ్! తృతీయ నుంచి సేమ్ ఉంటాయి. ఉమ్. సో, అట్లాగా హ్మ్. పుత్రః, పుత్ర, పుత్రేణ. పుత్రేణ. మోహన, మోహనేన. ఛాత్ర. ఛాత్రేణ. హ్మ్. తర్వాత అణాకారం కదా. ఛాత్రేణ అణ వస్తది. యా. హ్మ్. తర్వాత బాలిక. బాలికేన. ఇక్కడ నా వస్తది. అణ రాదు కదా! అవును. నెక్స్ట్ కానీ బాలిక అనేది ఏమైందది? బాలికేనా రాదు. బాలిక బాలిక. కదా! ఓ స్త్రీలింగం. బాలక. బాలక. జస్ట్ పుంలింగం, నపుంసకలింగమే కదా! యా. సో, అవును. బాలక. బాలక. హ్మ్. ఇక్కడ ఇది తీసుకోవడానికి లేదు అయితే. బాలక చెప్పండి. ఏమొస్తదది? యాహ్! అది రాదు. ఉమ్. హ్మ్. బాలక అంటే స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ. కదా ఇది బాలక పుంలింగం. ఓ బాలిక బాలక. ఓ స్త్రీలింగం. బాలక బాలిక. ఓకే. బాలక బాలకేన. బాలకేన అంటే ఏంటి? బాలకుడి బాలకుడు. చేత. బాలకుడు చేత. బాలకుడి చేత. హ్మ్. రాముడి చేత. రామేణ. అణా. పుస్తకము చేత. పుస్తకేన. ఆ! ఫలము చేత. ఫలేన. హ్మ్. ఇంకోటేంటిది? విండో చేత. విండో. విండో. ఆ! వాతాయనేన. పాఠము చేత. పాఠేన. గ్రంథము చేత. గ్రంథేన. సంవాదము చేత. సంవాదనేన. సంవాదేన. ఏన, సంవాదేన. ఏన కలపడం అంతే. సంవాద అంతేనా. ఏన. సంవాదేన. హ్మ్. సంవాదేన. అంతే. మాసము చేత. మాసేన. దినము చేత. దినేన. చిలుక చేత. శుకేన. ఆ, పిక్క. పిక్క అంటే కొంగ. ఆ, ఆమ్, పిక్క పిక్క బక అంటే కొంగ కదా. బక అవును. అంటే బక అంటే బకేన. పిక్క అంటే ఆ, శుక బిక్క శుక పిక్క బక్క మయూరాది పక్షు జాతులు అని ఒక పాట ఉందన్నమాట. ఆ, సో పిక్క అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పు. ఇంగ్లీష్ అది లోనా స్పారోనా ఇంగ్లీష్ లో ఏమో స్పారో తెలియదు. పిచ్చిగా. అవును. ఆ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా పిక్క పిక్క అన్న పిక్క అంటది కుక్కు బర్డ్. ఓ అదే మన కోకిల. కోకిల. కరెక్ట్. ఓ, ఆ, పిక్క కోకిల చేత. కోకిలేనా అట్లా నచ్చా. పికేనా. పిక్క పికే. తెలుసు. ఇదే పిక దానికి. ఓకే. ఆ, ఆ, పికేనా. ఆ, ఆ, ఖగ అంటే ఏంటిది? ఖ అంటే ఇది మన ఆ, గ్రద్ద. పక్షి. పక్షి. పక్షి ఉమ్, అదే. ఉమ్, గ్రద్ద కూడా అనుకోవచ్చేమో. ఆ, పక్షి. ఖగేన. ఆ, ఖగేన. ఉమ్. ఆ, పి- ఖగ అంటే గద్ద కాదు. జస్ట్ కాదా. పక్షి అంతే. పక్షేనా. ఓకే. ఉమ్. పక్షి అంతే. గద్ద కూడా ఓ, వస్తుందా? ఖగ అంటే గోల్డ్ కూడా వస్తుంది కదా. అదే రాదు. గోల్డ్ కి ఏంటంటారు. గోర్లు మన గోర్లు ఉంటాయి చేతులు. అదా. ఆ, ఖగ. ఖగ. ఖగ అంటాం కదా. అవును. ఉమ్, అట్లా అనుకోటి గుర్తున్నా. అవును. ఏమొస్తుంది? నెయిల్స్ ఏమంటాం చూద్దాం ఒకసారి. నఖాహ. నఖ. అదే నఖ. ఖగ అటు అంటారు. ఇటు ఇటు. అదే అదే. కరెక్ట్. నఖ. ఉమ్. నఖరంజనం అంటాం కదా. నఖరంజనం అంటే అంటే గోళ్ళ రంగు నెయిల్ పాలిష్. నఖరంజనము చేత. ఏంటి? నఖేన. నఖరంజనేన. నఖరంజనేన. ఆ, అదే. నెక్స్ట్ సారీ. ఏంటిది ఇంకా ప్రశ్నలు? ఒక్క నిమిషం. చంద్రుని చేత. చంద్రేన. ఆ,
అదేంటి మన షాప్ అతన్ని ఏమంటాం తెలుగులో? ఆ, వ్యాపారియా? కాదు. అది కాదు. షాప్ కీపర్. షాప్ కీపర్. షాప్ దానికి కీపర్ చేత. సంగణకమా? ఆ పనికేనా? ఆపడి సంగణకం కాదు, ఆపణికేనా. వైద్యుని చేత. వైద్యేన. వైద్యేన. తర్వాత హంస చేత. ఆ, మర్చిపోయాను. హంస అంతే. హంస. హంసేనా, హంసేనా. ఆ, శకట అంటే బండి. అదే ఉమ్, మన ఈ చెక్కతో చేసిన బండి ఉంటది కదా. అవును. ఎడ్ల బండ్లు. ఎడ్ల బండి. రైట్, అట్లాంటిది. శకటేన. శకటేన. ఓకే, ఉత్తమం. సో ఇలా మనకి ఉచితేన అంటే తృతీయ విభక్తిలో ఉన్నప్పుడు ఎలా చెప్పుకోవాలి అనేది చూసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇదేముంది, క్రియాపద రూపేణ అని ఉంది కదా. సో క్రియాపద రూపేణ అంటే అదేంటిది, అది ఎలా ఉంది, అది ఎలాంటి పదం అది? ఇది ఆ, విభక్తిగా నువ్వు అడిగేది? అంటే క్రియాపదేన అనేది ఎట్లా ఉంది, అది ఏ పదం, ఎలాంటి పదం? సమస్త పదం, రెండు పదాలు కలిసి రెండు ఉంటే పదాలు ఉన్నాయి. క్రియా. సమస్త పదం. అవును, సమస్త పదం. యా. ఆ, క్రియాపద రూపేణ, రూపేణ, క్రియాపదం క్రియాపద యొక్క. రూపేణ. యా. సో క్రియాపదం యొక్క రూపము చేత. రూపము చేత. ఏంటిది? క్రియాపదం యొక్క రూపము రూపము చేత. చేత. అంటే ఏంటిది, ఏమొస్తుంది? క్రియాపదము యొక్క అంటే ఏమొస్తుంది? సప్తమి, షష్ఠి. షష్ఠి కదా. పద రూపేణ, క్రియాపదం యొక్క రూపేణ, రూపము చేత. అవునా? రూపము చేత. చేత అంటే ఇక్కడ మళ్ళీ తృతీయ అవుతుంది. తృతీయ వచ్చింది. అంటే ఇప్పుడు యొక్క అనేది పోయిందనమాట, మధ్యలో ఉన్నటువంటి విభక్తి ప్రత్యయం అనేది పోయింది. సమస్తమై క్రియాపద అయ్యిందప్పుడు క్రియాపదం యొక్క అనేది పోయి, సో క్రియాపద రూపము చేత. రూపేణ. అలా వచ్చిందనమాట. ఓకే, వన్ వర్డ్ అయిపోయింది. యా, కరెక్ట్. సో ఇక్కడ క్రియాపదము అన్నాము కదా. పదం యొక్క ఈ షష్ఠి మనం ఇక్కడ చూసుకున్నాము, మధ్యమ పురుషస్య అనేది వాక్యాని అని వచ్చింది. సో వాక్యాని అనడానికి ఏమంటాము? బహువచనం ఉంది కదా. వాక్యముల చేత, వాక్యములను కదా. సో వాక్యములను పూరయంతు, పూరించండి. అవునా? సో వాక్యములను అని అంటున్నాము. ఇక్కడ కూడా వాక్యాని అనేది ఎట్లా ఉంది, అది ఏ రూపంలో ఉంది? నపుంసకలింగం. నపుంసకలింగం బహువచనంలో ఉంది. సో వాక్యములను అంటున్నాము, వాక్యములను. సో వాక్యములను అనేసరికి ఏమైపోయింది, అది వాక్యాని. అవునా? సో ఇప్పుడు వాక్యములు అంటే ఏంటి మరి? వాక్యములు అంటే జస్ట్ బహువచనము, ఇదేమో విభక్తితో లను అని పెడితే విభక్తి అవుతుంది కదా. రెండు విభక్తులే. అంటే ద్వితీయ విభక్తి అవుతుంది. ఇది ప్రథమ విభక్తి, ఇది ద్వితీయ విభక్తి. ఓకే. సో ఇది వాక్యములు అంటే నౌన్ ఫామ్ ని చేస్తుంది, అది నౌన్. ఓకే, ఇది వాక్యములను అని అంటే కర్మ, అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని సూచిస్తుంది అనమాట. వాక్యం అనేది నపుంసకలింగ ప్రథమ విభక్తి. కరెక్ట్. వాక్యం అనేది నపుంసకలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే. సో ఇప్పుడు వాక్యములు అంటే ప్రథమ విభక్తినే, దాంట్లో ద్వితీయ విభక్తి బహువచనం అయింది. ఓకే. సో అట్లాగా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ పుంలింగం తీసుకున్నాం అనుకోండి, ఎట్లా వస్తుంది అది? పుంలింగం తీసుకుంటే ఎట్లా వస్తుందా? రాదు, రాదు, వేరే వస్తుంది. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇక్కడ మనకి నేను అడుగుతాను, చెప్పండి. కావ్యం. కావ్యాని. కావ్యములను కదా. నేను కొన్ని రాశాను నపుంసకలింగం, చెప్పనా? చెప్పండి. చెప్పండి. రాశాను. మధురం. మధురములను ఏం చెప్తారు? మధురాని. మధురాని, ఉత్తమం. ఇంకా ఫలం. ఫలాని. ఫలములను, ఫలాని. ఇంకా పత్రం, పత్రాణి. పుష్పం, పుష్పాణి. మిశ్రితం, మిశ్రితాని. చూర్ణం, చూర్ణాని. చూర్ణాని, ఉత్తమం. ఇంకా మోదకం, మోదకాని. ఓదనం, ఓదనాని.
ఆ, తర్వాత నాళం. ఉమ్, నాళం అంటే నాళం అంటే నాకు మీనింగ్ తెలియలా. ఉహు. ఎక్కడో అంటే బుక్ లో. నాలం అంటే నల్ల అని అనుకుంటున్నా నేను. నాలం చూద్దాం. నాల అంటే నల్ల, ట్యాప్, కరెక్ట్. యా. ఏంటది? నాలహ అది నాలం కాదు, నపుంసకలింగంలో లేదు అది. నాలం అది పుల్లింగం, అది నాలహ, ట్యాప్ అది. ఓ. మ్హూ. ఉమ్. పానీయం. నాళం అంటే గొట్టం అనుకుంటాను కవిత. గొట్టం. అది రెండు, ట్యాప్ తర్వాత ఓహో. ట్యూబ్, రెండు రెండు వస్తాయి. ఆహా, లేదు, నా దగ్గర పిక్చర్ ఉంది, నేను తర్వాత చెప్తాను. అవునా? పిక్చర్ ఉమ్, ఉంది. సో పానీయం. ఉమ్, పానీయాని ఉమ్. వస్తుందా? పానీయాని కరెక్టేనా? నాలం అంటే ఇప్పుడు మీకు అది హ్యాండిల్ లాగా వస్తుంది అది. ఆహా, లేదు. అట్లా కూడా లేదు. లేదా? ఆహా, లేదు. మీరు షేర్ చేయండి చూద్దాం. నేను షేరింగ్ ఆప్షన్ ఇస్తా మీకు. అదా? ఆ, ఆహా, మీరు నేను డిస్క్రైబ్ చేస్తాను. అచ్చా చేయండి. డిస్క్రైబ్ చేస్తా అంటే ఇది ఒక ఫుడ్ ఫుడ్ లో అనుకుంటా. లేకపోతే పిక్చర్ తర్వాత పంపించండిలే. యా. యా. ఓకే. అంటే డిస్క్ పోతుంది కదా ఈ క్లాస్ యా లో. యా అదే. నెక్స్ట్ ఇక్కడ వాక్యాన్ని అనడానికి ఉత్తమం అంతవరకు చెప్పేశాం కదా. పూరయంతు అనేది ఉంది కదా. సో ఈ పూరయంతు ఎలా వస్తుంది అది? దాని కూర అర్థం ఎంత అంటే పూరించండి. పూరించండి అంటే ఫిల్ చేయండి. ఫిల్ చేయండి, పూరించండి. అవునా? సో ఇప్పుడు అది ఎట్లా కనిపిస్తుంది? ఏ లకారంలో కనిపిస్తుంది అది పూరించండి అంటే? కూర ఎంతు అది లంగ్ లకారం. లట్ లకారం. లట్ లకారం. యా. లట్ లకారంలో ఎవరికి చెప్తున్నాము? మీరు పూరించండి. మీరు అని అంటున్నాము. అక్కడ ఏ మీరు తీసుకోవాలి? ఏ మీరు అంటే మధ్యమ పురుష. దానికి పూరయంతు వస్తుందా? మీరు అనేది ఎక్కడెక్కడ వస్తుంది? ప్రథమాలో వస్తుంది, ఉమ్. తర్వాత ఇంకెక్కడ వస్తుంది? అంతు అంతి మధ్యమలో వస్తుంది. అది మధ్యమ పురుషులు. మధ్యమ పురుషులు. తర్వాత ఇక్కడ చూడండి, మీరు అనేది ప్రథమ పురుషులు వస్తుంది, మధ్యమ పురుషులు వస్తుంది. ప్రథమ పురుషులు ఇంకేమొస్తుంది? వారందరూ చెయ్యండి అని వస్తుంది. అవునా? వారందరూ చెయ్యాలి అని వస్తుంది. అవునా? వారందరూ పూరించాలి అని వస్తుంది. అవునా? సో ఇప్పుడు వారందరూ పూరించాలి అని చెప్పట్లేదు. క్లాస్లో మనము స్టూడెంట్స్కి చెప్తున్నాము, లేదంటే పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు స్టూడెంట్సే కదా. కదా. సో అందుకనే వాళ్ళని ఏమనాలి? వారందరూ అని అయితే అనలేము కదా. భవాన్ అంటారు అక్కడ. ఎదురుగా ఉన్న వాళ్ళకే చెప్తున్నాం మనం. సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మరి ఎవరు వస్తారు? ఏ మీరు వస్తారు? భవాన్ ప్రథమ వస్తారా? మధ్యమ వస్తారా? మీరంటే మధ్యమ వస్తారు, మరి రెస్పెక్ట్ అయితే ప్రథమలా వస్తారు. ఇక్కడ పూరయంతు ఉంది మనకి. ఈ మీరు ఎవరితో వస్తుంది? కూర ఎంత అంటే ప్రథమ అన్నారు. ప్రథమ అనే రావాలి, ఉత్తమం. సో అంటే ఇప్పుడు ఈ మీరు అనేది ఎవరు ఉంటారు అక్కడ? భవాన్. భవాన్ లేదా భవతి. అది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చెప్పకపోయినా మీకు అర్థమైంది కదా. సో అంటే ఏంటిది? అది మనకి తెలుసు, జస్ట్ అది ఉపయోగించడం రావాలంతే. కదా. ఉత్తమం. సో ఇప్పుడు అది మీరు అనేది వస్తుంది. మీరు అనేది ప్రథమాలో వస్తుంది, మధ్యమాలో వస్తుంది. మధ్యమాలో వస్తే మనకి ఏమొస్తుంది? పూరయంతు రాదు. ఏమొస్తుంది? పూరయత. పూరయత వస్తుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. కరెక్ట్. అక్కడ మీరు ఎవరు ఉంటారు మరి? భవాన్ భవతి ఉంటారు. సో కాబట్టి మీరు అనేది ఏంటి? గౌరవవాచక శబ్దం ఇక్కడ అని అర్థం చేసుకోవాలి కదా. పూరయంతు. ఓకే. సో అట్లాగే చదవండి. పాఠయంతు. చదవండి. చెప్పండి కాదు, చదవండి. చదవండి. ఏంటి? లెక్క వస్తుంది మళ్ళీ. పఠంతు. పఠంతు. యా, పఠంతు. పాఠ అని చెప్పాను ఇందాక. పఠంతు. పాఠయంతు అంటే ఏంటి? చదువు చెప్పండి అన్నమాట. చదివించండి. అట్లా. తర్వాత పఠంతు. రాయండి. లిఖంతు. లిఖంతు. పూరయంతు అంటే పూరించండి. ఎవరు పూరించాలి? వేరే వాళ్ళు పూరించాలి. తను చేస్తలేడు, టీచర్ చేస్తలేడు. టీచర్ ఎవరికి చెప్తున్నాడు? మీరు స్టూడెంట్స్ అని చెప్తున్నాడు కదా. సో లిఖంతు అంటే రాయండి, మీరు రాయండి. లేఖయంతు అంటే ఏమైపోతుంది? రాయించండి. అట్లా అయిపోతుంది అనమాట. అంటే ఆజ్ఞ ఇవ్వటం అట్లాగా అవుతుంది. సో లిఖంతు. సో పఠంతు. తర్వాత వినిపించండి. శ్రావయంతు. ఓకే.
శ్రావయంతు. శ్రావయంతు. ఉమ్, శ్రావయంతు. తర్వాత వినండి. శృణ్వంతు. 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 శృణ్వంతో విశ్వమార్యం. కృణ్వంతో విశ్వమార్యం, అవునా? ఉమ్. సో అట్లా శృణ్వంతు. శృణ్వంతు. అరే శృణ్వంతు. తర్వాత నవ్వండి. హసంతు. హసంతు. మాట్లాడండి. బోధ వదంతు. 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 చెప్పండి. బోధించండి. బోధయంతు. 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 ఓకే, ఉమ్. సో అట్లా తర్వాత ఇంకే వస్తుంది. అలాగా మనము చూసుకున్నాం కదండి. ఉమ్. ఉత్తమం. సో యా, సరే, ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.